ప్రస్తుతానికైతే డెమాలిష్ పనులైతే కంటిన్యూ‌గా సాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి బిల్డింగ్‌ని సుమారుగా 50% పైగా డెమాలిష్ చేయడం జరిగింది. కూల్చివేతలైతే కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగిన అంతరాయంలో ఒక అపశృతి చోటు చేసుకుంది. బిల్డింగ్ సుమారుగా 50% మేర ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. మిగిలిన ఆ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా కూలి ఫ్లోర్స్‌లో ఉన్న స్లాబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక్కసారిగా కూలడంతో ఇటు ఈ అపార్ట్‌మెంట్ మీద పడడం జరిగింది. ఒక్కసారిగా అపశృతి చోటు చేసుకుంది. ఆ సమయంలో అందరూ కూడా బిల్డింగ్‌లో లంచ్ టైమ్ సుమారుగా 12:30 నుంచి 1 గంట, 2 గంటల ఈ సమయం మొత్తం కూడా అందరూ లంచ్ టైమ్‌లో ఇంట్లోనే ఉండడం జరిగింది. మరి ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వలేదు? అందరికీ ముందస్తుగా ఇంటిమేషన్ ఇచ్చి ఆ సైడ్‌లో ఉన్న వాళ్ళందరిని కూడా ఖాళీ చేయించి బయటికి రమ్మనేది చెప్పుండాల్సింది హైడ్రా సిబ్బంది. మరి వారందరూ కూడా లంచ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక భారీ భూకంపంలా ఒక్కసారిగా ఒక కుదిపేసినట్టుగా, ఒక భూమి కంపించినట్టుగా అనిపించిందంటే అందరూ కూడా ఇళ్ళలోంచి పరుగులు తీయడం జరిగింది. ఆ గోడంతా కూలి ఇటు సైడ్ పడిపోయి, ఆ రైలింగ్ మొత్తం కూలిపోయి పడిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆ బిల్డింగ్ సిట్యుయేషన్ ఏవైతే ఉన్నాయో పిల్లర్ల మీద మొత్తం కూడా లోడ్ పడడం జరుగుతా ఉంది. మరి ఆ బిల్డింగ్ ఇప్పుడు ఉంటుందా? వన్ సైడ్ మొత్తం కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. మరి మిగతా పార్ట్ కూలగొట్టే సమయంలో కూడా ఏవైనా పార్ట్స్ గనక మళ్ళీ పిల్లర్ కుంగి ఆ మెటీరియల్ గనక రైట్ సైడ్ పడితే ఆ బిల్డింగ్ మొత్తం కూడా కూలిపోయే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పటికే కొంత మేరకైతే డ్యామేజ్ జరిగింది. అంటే పిల్లర్లు, స్లాబ్‌లు ఒక్కసారిగా కూలి వీటి మీద పడితే ఆ ఇంపాక్ట్ కనపడకపోవచ్చు గాని లోపల పిల్లర్స్ అన్ని కూడా క్రాక్ ఇచ్చి కొంత మేరకు డ్యామేజ్ కనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం చూపిస్తున్నాం లోపలికెళ్ళి డ్యామేజ్ ఎంతవరకు జరిగింది? లోపల సిట్యుయేషన్ ఏంటి? అనే దాని మీద చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు లోపల. మరి ఇప్పుడు ఈ హైడ్రా కూల్చివేత అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఆ ఇళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్న 1, 2, 3, 4, 5 ఫ్లోర్‌ల బిల్డింగ్ సుమారుగా 5 అంతస్తులో ఉన్న వారు అందరూ కూడా ఈ నుంచి ఆ చివరికి 10 మంది 10-15 ఫ్లాట్స్ మొత్తం కూడా రిస్క్‌లో ఉన్నాయి ఇప్పుడు ఆ సిట్యుయేషన్‌లో. మరి హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఒక బిల్డింగ్ ఇవన్నీ కూడా మనం చూపిస్తున్నాం. ఈ వరుసగా 1, 2, 3, 4, 5, 6 ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్‌లోనే ఉన్నాయి. కనపడుతున్న బిల్డింగ్ ఆ పద్మజ రెసిడెన్సీ కావచ్చు, ఇటు బ్లాక్ ఏ, బి, సి, డి ఇటు టీఎంకే టవర్స్ ఇలా వేరు వేరు పేర్లతో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా ఒకటే బిల్డర్, ఒకటే కన్‌స్ట్రక్షన్ ఇవన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయి. వీటిలో అందరూ కూడా ఇల్లు కొనుక్కొని రెసిడెన్సీ ఈఎంఐలు కడతా ఉన్నారు. ఇల్లు కొనుక్కొని ఉన్న నేపథ్యంలో వీటి జోలికి వెళ్ళడం లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఆ బిల్డింగ్ కూలగొట్టడానికి గల కారణం వెనకాల బిల్డింగ్ కూలగొట్టడానికి కారణం అంటే ఆ లిటిగేషన్‌లో ఉంది కాబట్టికి ఎవరు బ్యాంక్ లోన్స్ ఇవ్వలేకపోయింది. ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేకపోయాడు ఆ బిల్డర్. ఏం చేయాలో అర్థం కాక మొత్తం కూడా అందరికి కిరాయిలకి ఇయడం జరిగింది. సో, కిరాయిలకున్న వారే కాబట్టికి 2, 3 గంటలు అందరిని కూడా ఖాళీ చేయించి కూల్చివేతలు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ చుట్టుపక్కల బిల్డింగ్స్ అన్నీ కూడా సేమ్ సర్వే నంబర్ 208లోనే వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్‌లోనే ఉన్నాయి. సుమారుగా 1000 గజాల ల్యాండ్‌లో ఆ బిల్డింగ్‌ని కట్టడం జరిగింది. దాన్ని డెమాలిష్ చేస్తా ఉన్నారు. చుట్టూ కూడా 1260 ఎకరాల భూమిని చుట్టూ అందులో 860 ఎకరాలకు బోయిన భూమిని ఫెన్సింగ్ వేస్తా ఉన్నారు. సుమారుగా చుట్టూ కొలత చూసుకుంటే ఒక 20 కిలోమీటర్ రేడియస్